నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. గరికపాటి గుడ్డు వివాదం అని చెప్పేసి ఎక్కడ చూసినా యూట్యూబ్‌లో మారుమోగిపోతోంది. మనం సీరియస్‌గా దాని లోపలికి వెళ్ళకపోయినా, అసలు ఈ మిడ్ డే మీల్ అనేది ఎక్కడి నుంచి ప్రారంభమైంది? దీని పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ వెంకటేషన్ గారు ఉన్నారు. వారి మాటల్లో విందాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మ. సార్ 3-4 డేస్‌గా గరికపాటి వారు ప్రవచనకర్త. ఎంతో అద్భుతమైన ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. అనుకునే సందర్భంలో ఒకచోట మాట్లాడింది అది కట్, కాపీ ఏం చేశారో తెలీదు కానీ అది వైరల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు అదొక పెద్ద చర్చగా మారిందనమాట. అసలు డిస్కషన్ ఏంటంటే పిల్లలకి స్కూల్లో మిడ్ డే మీల్‌తో ఎగ్స్ ఇస్తున్నారు. ఆ అవును. ఎగ్స్ ఇవ్వకూడదు అని చెప్పేసి అంటూ ఉన్నారు గరికపాటి వారు. ఓవరాల్‌గా ఆయన చెప్పిన దాంట్లో వింటే. ఎందుకంటే మీ అప్పుడైనా చూసుకొని ఉండొచ్చు. అసలు గవర్నమెంట్ స్కూల్‌కి వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు, చదువుకునేవాళ్ళు తప్ప ఫుడ్ ఇవ్వడం కానీ, లేకపోతే యూనిఫార్మ్స్ ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ లేవు అవును. స్కూల్స్‌లో. కానీ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేశారు. ఎందుకు అంటే అట్‌లీస్ట్ ఫుడ్ కోసమన్నా లేకపోతే అవును. గనుక ఆ యూనిఫార్మ్స్ అవన్నీ ఒక ప్రాపర్ విధానంలో ఉంటారు. పిల్లలు అరే స్కూల్‌కెళ్తే నాకు ఇది లేదు, అది లేదు కంపారిజన్స్ లేకుండా అందరూ ఈక్వల్‌గా ఉంటారు అన్న ఉద్దేశ్యంతో అవును. గవర్నమెంట్స్ కూడా ఇలాంటివి ఇంప్లిమెంట్ చేశారు. కానీ ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే ఈ మిడ్ డే మీల్ అనేది తమిళనాడు నుంచి స్టార్ట్ అయింది అని అంటున్నారు. అవును. దాని వివరాలు తెలియజేయండి సార్. ఇది యాక్చువల్‌గా నాకు తెలిసి ఎంజీఆర్ గారి హయాంలో స్టార్ట్ చేసిన మధ్యాహ్న భోజన పథకం అనేది. ముఖ్య కారణం ఏమిటంటే రూరల్ ఏరియాస్‌లో పిల్లలు ఈ బర్రెలు కాసుకోవడం, పొలం పనికి వెళ్ళడం ఇలా జరుగుతూ ఉండేది. వాళ్ళు ఎక్కువగా అంటే వాళ్ళని బడుల వైపు రప్పించడానికి. ఎందుకంటే చదువు అనేది ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కు. మనకు తెలుసు రాజ్యాంగం. అవును. సో వాళ్ళని బడుల్లో రప్పించి వాళ్ళు మేము బడికొస్తే మాకేమొస్తుందని. ముందు క్వెషన్ ఏసి మా పిల్లల్ని బడికి పంపిస్తే మాకేమొస్తుందండి? వాడు హ్మ్. గొడ్డు కాసుకుంటే వాడికేదో అన్నం దొరుకుతుంది, పొలం పనికెళ్తాడు అనేవాళ్ళు. ఆ ప్రయత్నం వాళ్ళకి మధ్యాహ్న భోజన పథకం అనేది దీనికి కారణం అది. ఓహ్! ఒక పూట వాళ్ళకి అక్కడ భోజనం దొరుకుతుంది. చదువు వస్తుందనే ఉద్దేశ్యంతో తమిళనాడులో ఇది ప్రారంభించి సక్సెస్‌ఫుల్‌గా పిల్లలు బడికి రావడం కానీ, చదువుకోవడం కానీ, అంటే ఇదొక తాయిలంలాగా మొదలుపెట్టారు. హ్మ్. హ్మ్. సో వాళ్ళకేంటి ఆశ భోజనం అనేది ఉంటే చదువుకోవడానికి కూడా అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో పెట్టింది. అంటే అప్పట్లో బేసిక్ ఏదో ఒక అన్నం, సాంబారు వాటితోనే అది. తర్వాత తర్వాత పోషకాహారం అనేది లోపం. హ్మ్. ఇప్పుడు ఏదో ఒక ఐటెమ్ ఇంత అన్నం ఇంతేదో వేసేస్తే కాదది. పోషకాహారం కూడా యాడ్ కావాలి. ఇప్పుడు మనం డాక్టర్స్ సిఫార్సు చేసేది ఏంటంటే గుడ్డు అనేది ప్రోటీనల్ ఇదే కాబట్టి ఆ గుడ్డు కూడా యాడ్ చేశారు. రైట్. ఇది భారత ప్రభుత్వం కూడా దానికి సంబంధించిన ఆహ్, ఈ ఏమంటారంటే రిసోర్సెస్ వాళ్ళు అక్కడి నుంచి కూడా ఇస్తారు వాళ్ళు. అన్ని ప్రభుత్వాలకి వాళ్ళు ఆహ్, ఏమంటారంటే దానికి నిధులు ఇస్తున్నారు వాళ్ళు. అండ్ యాడ్స్ కూడా ఎన్నో యాడ్స్ వేసేవాళ్ళు. కూడా వేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఇప్పుడు కొంచెం పర్వాలేదు. గతంలో చాలా కాలం పోషకాహార లోపం చాలా ఉండేది పిల్లలకి. హ్మ్. హ్మ్. పోషకాహారం ఏదో వాళ్ళకి పాపం ఆ టైంకి దొరికింది తినేవాళ్ళు. ఒక బీపీఎల్ దారిద్ర్యకు దిగువ ఉన్న ప్రజలు చాలామంది ఇప్పటికీ బాధపడుతున్నారు. రైట్. కనీసం పిల్లలకి ఆ పోషకాహార లోపం లేకుండా చేయడానికి ఒకటి. రెండోదేంటంటే మధ్యాహ్న భోజన పథకంలో కేవలం ఏదో తూతూ మంత్రంగా చేయడం కాకుండా వాళ్ళకి రిక్వైర్మెంట్స్ వాళ్ళకి అంటే సరిపడా ఆహారం అంటే శరీర పోషణ కావాల్సినది ఇచ్చేలాగా ఈ గుడ్డు కూడా ఒక పార్ట్‌గా చేశారంట. బాయిల్డ్ ఎగ్ లాగా వాడికి ఇవ్వడం అనేది అక్కడ జరిగిందక్కడ. రైట్. అదే విధంగా ఎన్టీఆర్ గారు చీఫ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు మనకు మధ్యాహ్న భోజన పథకం పిల్లలకి ఇక్కడ ఆ టైంలో ఓకే. 80లో ఆయన ప్రవేశపెట్టారు. దిస్ ఈజ్ ఎ సక్సెస్‌ఫుల్ ఎందుకంటే ఇది ఒక సంక్షేమ పథకం కాకుండా ఒక సామాజిక శ్రేయస్సు పథకంగా చూడాలి. ఎందుకంటే చాలా మటుకు ఇప్పుడు గుజరాత్‌లో ఈ గర్భిణులకు హ్మ్. వాళ్ళకి పోషకాహారం ఇస్తున్నారు. హ్మ్. హ్మ్. ఎందుకంటే అది డాక్టర్ హెగ్డే గారిని కర్ణాటక ఆహ్, పెద్ద వైద్యులాయన. ఆయన అడ్వైస్ ప్రకారం గర్భిణులు ఆ గర్భస్థ సమయంలో వాళ్ళకి పోషకాహారం లేకపోతే పుట్టే పిల్లలు చాలా బలహీనంగా పుడతారు కాబట్టి గర్భిణులకు పోషకాహారం ఇవ్వాలనే ప్రతిపాదన ఆయనది. హ్మ్. అది నరేంద్ర మోదీ గారు 2002, 3లో ఆయన చీఫ్ మినిస్టర్‌గా ఉండి అమలు చేసి సక్సెస్‌ఫుల్‌గా అక్కడ గర్భిణులకు పోషకాహారం, పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యంగా పుడుతున్నారు. ఇక్కడ కూడా అంగన్వాడీ సెంటర్స్‌లో ఇస్తున్నారు. అంగన్‌వాడీస్‌లో ఇస్తున్నారు. ఇదేమిటంటే ఈ పిల్లల్ని ఏవైతే ఇప్పుడు ఆరోగ్యవంతమైన పిల్లలు ఉంటేనే ఆ సమాజం బలంగా ఉంటుంది. ట్రూ. ఇప్పుడు మనకి పెద్ద ఏమంటారు అడ్వాంటేజ్ ఏమిటంటే థర్డ్ వరల్డ్ కంట్రీస్‌లో మన దగ్గర యంగ్‌స్టర్స్ ఎక్కువున్నారు. హ్మ్. హ్మ్. యంగ్‌స్టర్స్ ఎక్కువున్నారు. సో, మన దగ్గర మ్యాన్ పవర్ ఉంది. బలహీనమైన మ్యాన్ పవర్ ఉంటే
పనిచేయదు. సో వీ నీడ్ ఏ పవర్ఫుల్ మ్యాన్ పవర్. అది మనకి ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ వాళ్ళకి పౌష్టికాహారం కానీ అందించాల్సిన అవసరం ఎంత ఉంది. అది గుడ్డుగా ఇస్తామా లేదంటే ఇంకో రూపంలో ఇస్తామా, కానీ వాళ్ళకి పౌష్టికాహారం రూరల్ సైడ్ అది కంపల్సరీ అవసరం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఎదగాలి. సరే మీకు దాంట్లో లోపాలు ఉన్నాయి, అవన్నీ వేరే విషయం. ఒక సామాజిక పరంగా ఒక మధ్యాహ్న భోజన పథకం అనేది అది అనివార్యం, అత్యవసరం కూడా. రూరల్ డెవలప్మెంట్లో ఒక భాగం అది. సో ఎన్నో కాంట్రవర్సీస్ మనం నిద్ర లేచినప్పటి నుంచి సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం, సాటిలైట్ ఛానల్స్లో చూస్తూ ఉంటాం. కానీ దాని బ్యాక్ స్టోరీస్ కూడా తెలుసుకోవడం, దాని మీద ఒక అవగాహన తెచ్చుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి ఇది డెఫినెట్గా ఒక ఇంపార్టెంట్ బ్యాక్ స్టోరీగా మీకు పనికొస్తుంది అనుకుంటున్నాను. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ వెరీ మచ్. మచ్.